మంచి పొరపాటు చెప్పండి సార్ మీ కెరియర్‌లో. మెయిన్ ప్రాక్టీస్ చేసేది డయాబెటీస్ అనమాట. అచ్చా! సో డయాబెటీస్‌లో మనం మెడిసిన్స్ రాస్తున్నాం అనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ డోసు 500 మిల్లీగ్రామ్ అనుకోండి. నేను ఓకే. అలసిపోయాను అనుకోండి. హ్మ్. 1 గ్రామ్ రాశాను అనుకోండి. అచ్చా! సో ఏమవుతుంది? వాడు కడుపులో తిప్పడం స్టార్ట్ అవుతుంది అనమాట. వాంతులు అవుతుంది. హ్మ్. సో ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. హ్మ్. కానీ ఇదే మిస్టేక్ సర్జికల్ ఫీల్డ్‌లో జరిగిందనుకోండి. అంటే ఒక డాక్టర్ ఏకధాటిగా సర్జరీ చేస్తూ ఆ! 24 గంటలు సర్జన్ ఉన్నారనుకోండి. అది ప్రాణాల మీద కూడా వస్తుందనమాట. అవును. సో ఇటువంటివి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్‌గా దీనికి లీగలైజేషన్ ఉంది అమెరికాలో. హుహు. అమెరికాలో వాళ్ళు రీఅసెస్ చేస్తారు. హ్మ్. అంటే ప్రతి డాక్టర్‌ని. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్‌లో, వాళ్ళ సర్జరీస్‌లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ అనలైజ్ చేస్తారు. వాళ్ళు కనిపెట్టింది ఏందంటే 30-50% డాక్టర్స్ మిస్టేక్స్ చేస్తారని అమెరికాలో కెరియర్‌లో. కెరీర్‌లో. అచ్చా! ఎవ్రీ డే, ఎవ్రీ డే. ఎవ్రీ డే మిస్టేక్ ఉంటుంది. ఓకే. కానీ దీంట్లో ఏందంటే కొంచెం మనకి చెప్పుకోదగ్గది 99% ఆఫ్ దీస్ మిస్టేక్స్ ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. అంటే దీనివల్ల ప్రాణం పోయేది కాదనమాట. అంటే ఒక డోస్ బదులు 1 ఎంజీ బదులు 2 ఎంజీ రాస్తే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీల్డ్ తీసుకొని షుగర్ డౌన్ కావడం జరుగుతుంది. కడుపులో తిప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రాణాంతకమైనది కాదు. అలా కాకుండా ఆపరేషన్ అప్పుడు మిస్టేక్ చేశాననుకోండి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ సినీ యాక్ట్రెస్ వాళ్ళ మదర్‌ని అమెరికాకి తీసుకెళ్ళింది. రైట్ సైడ్ ఆపరేషన్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసేసారు. ఓహ్! బ్రెయిన్ ఆపరేషన్. బ్రెయిన్ ఆపరేషన్. ఓకే. ఆమె చనిపోయింది. వాళ్ళేమనుకున్నారు అమెరికా పోతే చాలా గ్రేటెస్ట్ ఆపరేషన్ జరుగుతానికి వెళ్ళారు. ఆ! అక్కడ ఏం జరిగిందంటే లెబలింగ్ మిస్టేక్ అనమాట. ఎందుకు జరుగుతుంది అంటే అది సిస్టమ్ ఎర్రర్ అనమాట. ఆ డాక్టర్ సరైన రెస్ట్ లేకుండా ఉండడము, లేదు ఆ డాక్టర్ అప్లికబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైడ్ ఐడెంటిఫికేషన్ అనేది తన స్టాఫ్ మీదే ఎక్స్‌క్లూజివ్ డిపెండ్ కావడం ఇటువంటి వాటి వల్ల తప్పులు జరుగుతుంటుంది.